ఫ్రెండ్స్, ఈరోజు మనం రొయ్యల బిర్యానీ రెసిపీ చూద్దాం. అందుకు కావలసిన పదార్థాలు: రొయ్యలు ½ కిలో, బాస్మతి రైస్ ½ కిలో, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, గసగసాలు, పచ్చి కొబ్బరి, ధనియాలు, ½ కప్ టమాటోస్, ½ కప్ పుదీనా, ½ కప్ కొత్తిమీర, చిటికెడు పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, హోల్ గరం మసాలా. మిక్సీ జార్లో కొబ్బరి, ధనియాలు, గసగసాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి పేస్ట్లా చేసుకుందాం. ఈ విధంగా పేస్ట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఘీ వేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఘీ వేడైన తర్వాత ఆల్ గరం మసాలా వేసుకోవాలి. ఇందులోనే గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తరువాత ఇందులో కొత్తిమీర వేసుకుందాం. పుదీనా వేసుకోవాలి. మొత్తం ఫ్రై చేసుకోవాలి. హాఫ్ బాయిల్ చేసుకున్న రొయ్యలు వేసుకోవాలి. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తరువాత ముందుగా పేస్ట్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ వేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటోస్ వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుందాం. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు వేసుకుందాం. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎసరు వేసుకుందాం. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని ప్లేట్ పెట్టుకుందాం. ఒక బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఇందులో 1/2 అవర్ నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఉడకనిద్దాం. కొద్దిసేపు ఉడికిన తరువాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తరువాత ఇప్పుడు సిమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. తర్వాత మూత తీసి చెక్ చేసుకోవాలి. అంటే రొయ్యల బిర్యానీ రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. బిర్యానీ రెసిపీ రెడీ. క్యారెట్ రైతాతో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. Thank you for watching.